ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది ప్రజలారా, ఏపీ ప్రజల కోసం ఒక చిన్న వార్త. జనసేనలోకి చంద్రబాబు కోవట్లు పోతున్నారు. వెన్నుపోటు రాజకీయం షురు అయింది. జనసేన టీడీపీ ఒకటే అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేనలోకి ఈ చంద్రబాబు కోవట్లను అందులోకి పంపించి అక్కడనే రాజకీయం, వెన్నుపోటు రాజకీయం షురు చేసిండు. ఎట్లా అనేది ఇక్కడ చూపిస్తా, ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయ ప్రయాణం అంటే ముసలి నోట్లో తలకాయ పెట్టినట్టే అని ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు అనుభవంతో చెప్తూ ఉంటారు. చంద్రబాబుతో ప్రయాణం అంటే ఎట్లుంటుందంటే ముసలి నోట్ల మన తలకాయ పెట్టి దాంతో ప్రయాణం చేసినట్టే. దానికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు మన తలకాయని కచ్చక్కన మింగేస్తారంట, కొరికేస్తుంది. సో అట్లనే చంద్రబాబుతోనే రాజకీయ ప్రయాణం అంటే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన చారిత్రాత్మక తప్పిదమని ఆయన శ్రేయోభిలాషులు సైతం చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత మామయ్యనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉంది ఆయనకు. అలాగనే ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచిండు. ఆల్రెడీ 2019 ప్రాంతంలో 2014లో ఒకసారి పోటు పొడిచిండు. మళ్ళీ పొడవడనేటువంటి నమ్మకం ఏంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలోకి కొత్తగా కొంతమంది ప్రముఖ నాయకులు చంద్రబాబు చెప్తేనే చేరుతున్నారు. జనసేన టికెట్ మీద గెలిచిన తర్వాత వీళ్ళంతా టీడీపీకి జంప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎవరికైతే టీడీపీ టికెట్లు రావో టీడీపీలో వాళ్ళందరినీ ప్లాన్ చేసి ముందుగానే జనసేన పార్టీలోకి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ని పావుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అతని అస్తిత్వాన్ని అరగదీసి ఆంధ్రప్రదేశ్లో అసలు జనసేన పార్టీ అనేది లేకుండా చేయడం చంద్రబాబు నాయుడు ప్రథమ లక్ష్యం. పవన్ కళ్యాణ్ ఇవన్నీ అర్థం చేసుకోకుండా నాకు జగన్ రాకపోవడం ఒక్కటే కావాలి అని అతని మీద నరనరాన విషయం నింపుకొని తన కూర్చున్నటువంటి చెట్టుని కొమ్మను ఆయన నరుక్కుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎత్తున్నటువంటి మాట. ఇక చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బోర్డు మీద ఒక 2 నిమిషాల్లో. ఎంత మంచి ప్లాన్ అంటే చూడు, ఇది టీడీపీ, ఇది జేఎస్పీ అంటే జనసేన పార్టీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రెండు కలిసి పొత్తు పెట్టుకుంటున్నాయి. దేనికోసము? జగన్ని ఓడగొట్టాలనేటువంటి ఏకైక లక్ష్యమే, అంతే. వీళ్ళకేదో ఏపీని బాగుపరచాలనో ఏపీని డెవలప్ చేయాలని ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ప్రజలు అది గుర్తుపెట్టుకుని అంత ఉత్తకథనే ఇది. జస్ట్ జగన్ని ఓడగొట్టాలనేటువంటి దాంతో ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటున్నారు. ఈ పొత్తులో భాగంగా ఇప్పుడు సీట్ల పంపకాలు ఉంటాయి. ఈయననేమో 55 పైచీలకు అడుగుతున్నట, నాకు 55 సీట్లకు పైన కావాలని చెప్పేసి. మరి 55 పైన ఇవ్వకపోతే 50కి దరిదాపులో ఇవ్వకపోతే ఈయన పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. సో కాబట్టి ఏం చేయాలి, టీడీపీ ఇక వాళ్ళు అడిగినది కాకపోయినా దానికి అటు ఇటుగా దగ్గరన్నా ఆ సంఖ్యకి ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి అది ఎక్కువ ఉంది. బేసిక్గా టీడీపీ ప్లాన్ ఏముందంటే 55 ప్లేస్లో ఎంత ఇవ్వాలంటే నేను ఒక 10-15 మహా అయితే 20 సీట్ల కంటే ఎక్కువ ఇయ్యను అనేటువంటి ప్రయత్నంలో టీడీపీ ఉంది. నీకు నీ దమ్ము అంతనే, అంతకంటే ఎక్కువ నీకు ఇయ్యను, నువ్వు గెలవలేవు అనేటువంటి అభిప్రాయంలో టీడీపీ సిబిఎన్ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, మాకు మినిమం 55 ఇవ్వకపోతే పొత్తు గురించి మాట్లాడడం వేస్ట్ ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే సరే, ఈయనకు అడిగినని ఇవ్వకపోయినా కనీసం ఒక 40-45 గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇద్దాం, కానీ ఇచ్చినట్టే ఇచ్చి మనం దానికో కుట్ర చేద్దాం. ఎట్లా చేద్దాం కుట్ర అంటే, ఇక చూడు, టీడీపీలో చాలామంది టికెట్ ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఇచ్చేటువంటి సపోజ్ దీంట్లో ఒక 40 మందికి ఇస్తున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 40 మందికి ఇస్తే ఎక్కడైతే జనసేన పార్టీకి టికెట్లు ఇస్తారో, ఏ స్థానాలు అయితే జనసేన పార్టీ కేటాయిస్తాడో ఆయా స్థానాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులను ముందుగానే పొత్తు కన్ఫర్మ్ కాకముందుకే ఇక్కడి నుంచి జనసేన పార్టీలోకి చేరిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చేరిపోతూ ఉన్నారు. ఏది పొత్తు కన్ఫర్మ్ కాకముందుకే పోయి జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ గుర్తు మీద వీళ్ళు టికెట్ తెచ్చుకుంటారు. ఎవరు? ఈ 40 మందో 50 మందిలో ఇందులో మెజారిటీ అంటే దాదాపు ఇందులో ఎంతమంది ఉంటారంటే, ఇప్పుడు సపోజ్ 40 మంది ఉంటే దాంట్లో ఒక 30 మంది దాకా ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే టికెట్లు వస్తాయి. అట్లా టీడీపీ నుంచి పోయినటువంటి వాళ్ళే అక్కడ టికెట్ తెచ్చుకొని జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా వాళ్ళు పోటీ చేసి అక్కడ గెలుస్తారు. గెలిచిన తర్వాత ఇప్పుడు పోయిన వాళ్ళంతా ఎవరు? మళ్ళా ఇదే సిబిఎన్కు నమ్మినటువంటి బ్యాచ్ అనమాట. ఇదే సిబిఎన్కు నమ్మినటువంటి బ్యాచ్ వాళ్ళ బృందం. సో కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ తిరిగి వీళ్ళంతా వచ్చి మళ్ళీ టీడీపీలోనే జాయిన్ అయిపోతారు. ఎంతమంది పోయారో అంతమంది. ఇదంతా టీడీపీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర జనసేన మీద. ఇది గ్రహించక వీళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి, మనం జగన్ దింపేయాలి అనేటువంటి ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. కానీ జనసేన పార్టీ మనుగడకే రేపటి నాడు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఏపీలో. ఎందుకంటే ఇప్పుడు అందరూ టీడీపీ నుంచి వచ్చేటువంటి బ్యాచ్ మొత్తం పోయి జనసేనలో జాయిన్ అయ్యి జనసేనలో గెలవంగానే గెలిచినాక జనసేన పార్టీ కండువాడ వాడేసి
ఆ జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ ఆఫీస్లో ఆడ పడేసి మళ్ళీ వచ్చి ఇదే పచ్చ కండువా కప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నరాన ఉన్నది మొత్తము పచ్చ రక్తమే. సో కాబట్టి వాళ్ళు 100% 200% వాళ్ళు జనసేన పార్టీలో కొనసాగరు. కేవలం ఇప్పుడు టికెట్ల కోసం మాత్రమే జపాంగులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే టికెట్లు ఇస్తారో అక్కడెక్కడనే అనమాట. సో కాబట్టి జనసేననే అర్థం చేసుకోవాలి. జనసేన కార్యకర్తలే, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్థం చేసుకొని ఈ కుట్రను తిప్పికొట్టుకొని మీ పార్టీ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరీ ఇంత దుర్మార్గమైన రాజకీయం ఉంటుందా? ఏదైనా చేయొచ్చు, పొత్తులో భాగంగా 2 పార్టీలు పెట్టుకున్నప్పుడు చేయొచ్చు, కానీ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీనే మింగేనటువంటి కుట్ర కేవలం చంద్రబాబుకే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు. కాబట్టి ఇది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోరు. ఏపీ ప్రజలారా, ఏపీ జన సైనికులు ముందు మీరు తేరుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా మింగేస్తారు.